ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్, చిటికెడు గరం మసాలా, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం తీసుకున్నామండి. తర్వాత ఎగ్ తీసుకోకుండా దీనికి మనం కొద్దిగా ఒక 2 స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేద్దాము. యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత అలా ఇప్పుడు ఎగ్స్ తీసుకుందాం. నేను ఈ మిశ్రమానికి 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ని తీసుకొని వాటిని బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో, స్పూన్ ఉంటే స్పూన్తో బాగా మిక్స్ చేసి మొత్తం కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అలా కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఆయిల్లో కొద్దిగా కరివేపాకు కానీ కొంచెం కొత్తిమీర కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. అలా పోసుకున్నటువంటి మిశ్రమాన్ని కొద్దిసేపు అలాగా 2 మినిట్స్ మూత పెట్టి బౌల్ చేసుకుంటే కొద్దిగా ఫాస్ట్గా ఉడుకుతుంది. ఉడికిందో లేదో అలా చెక్ చేసుకోవచ్చండి. తర్వాత దాన్ని తిప్పి రెండో పక్క కూడా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఆగి మరలా తీసుకొని చూద్దాము. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. చూసారు కదా, ఆమ్లెట్ తినాలనిపిస్తుందా? ఎంతో ఈజీ అండి, చిన్న పిల్లలైనా చేసేయచ్చు. ఇప్పుడు టేస్ట్ చూద్దామా? ఇక బాయ్.